ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమ. యోంత ప్రవిశ్య మమవాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ అస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం అంటే జూలై 5 నుంచి జూలై 11 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం ఈ యొక్క వారం మనం ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది, ఏ సులభమైన పరిహారాలు మనం చేయాలి, తద్వారా మనం ఇబ్బందుల్ని ఏ విధంగా నివారించవచ్చు, ప్రోత్సాహంతో ముందుకు ఏ విధంగా వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరూ తెలుసుకుని ఆచరించి తద్వారా మనం మంచి విషయాలను స్వీకరించి ముందుకు వెళతాం. మరి ఈ రాశుల్లో ముందుగా మరి మా యొక్క యూట్యూబ్ ఛానల్ ముందర సబ్స్క్రైబ్ అవ్వండి. పులిల సత్యనారాయణ అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, దాంట్లో భాగవతం ప్రసారం అవుతుంది, షార్ట్స్ పెడతాం, అనేకమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా చూడండి. ఇంకా మూడవది విషయం ఏంటి అంటే, ఈ వారం ముందుగా మన గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మేషరాశి గురించి తెలుసుకుందాం. సింహరాశి, ఈ సింహరాశి వారికి విషయానికి వచ్చినట్లయితే మనకి చాలా చాలా మంచి అవకాశాలు ఉంటాయి. ఏమిటి ఈ సింహరాశి వారికి అంటే, చంద్రుడు ఒక్కడ అనుకూలంగా ఉన్నాడు, రవి బుధులు కూడా లాభస్థానంలో ఉన్నారు, అది విశేషం. రవి బుధుడు లాభంలో ఉన్నారు, వ్యయంలో గురుడు ఉన్నాడు, జన్మంలో శుక్రుడు ఉన్నాడు. విందులు విరోధాల్లో పాల్గొని సుఖమైనటువంటి జీవనం సాగించేటువంటి అవకాశాలు ఉన్నాయి. వ్యయంలో గురుడు ఉన్నాడు కదండి, శుభరూపమైన వ్యయం జరుగుతుంది. లాభంలో రవి బుధులు ఉన్నారు, స్వక్షేత్రంలో బుధుడు స్వక్షేత్రంలో. క్యాలిక్యులేషన్ చాలా కరెక్ట్గా ఉంటాయి, ఆత్మస్థైర్యం ఉంటుంది. చాలా కాలం నుండి నిరీక్షించేటువంటి ముఖ్య పనులు తప్పనిసరిగా నెరవేరేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. అంచేత మనకి ముఖ్యంగా నా ఉద్దేశం 15వ తారీఖు లోపల చాలా మంచి జరుగుతుందని నేను ఆలోచిస్తున్నాను. అంచేత మీరు అనుకున్నటువంటి కోరికలు మనకి 15వ తారీఖు జూలై 15 లోపల డెవలప్మెంట్స్ ఖచ్చితంగా మన యొక్క మనోవాంఛ నెరవేరుతుంది. ఇంకా అసంతృప్తి, చికాకు, సాటిస్ఫాక్షన్ లేకపోవడం, చిన్న చిన్న అవాంతరాలు, ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఉంటాయి. అష్టమ శని ప్రభావం వల్ల మరి చిన్న చిన్న అవాంతరాలు అనేవి మీకు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా శివారాధన చేయండి, శివ దర్శనం చేయండి, శని భగవానుడి తైలాభిషేకం చేస్తూ ఉండండి, ఆంజనేయ స్వామిని కొలవండి. మీకు అనుకున్నటువంటి కార్యక్రమాల్లో విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. సంఖ్యల్లో ఎక్కువగా 1, 7, 9 కూడా వాడుతూ ఉండండి ఉన్నది. కాబట్టి ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా శుక్ర శనివారాల్లో లాభించే అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి, మీనరాశి వారికి విద్యాపరమైన డెవలప్మెంట్స్, ఆర్థికపరమైన ఉద్యోగాభివృద్ధి, రాజకీయపరమైన గుర్తింపు, వ్యాపారపరమైనటువంటివన్నీ కూడా ఉన్నాయి. ఈ రాశి వారికి ఇంత బ్రహ్మాండంగా ఉన్నప్పుడు శాటర్న్ యొక్క మైనస్ కూడా ఉన్నది. శని ప్రభావం వల్ల చికాకు, అసంతృప్తి, ప్రతి పని 1-2 సార్లు చేయడం, ఇలా కొన్ని ఇబ్బందులు కూడా మనం ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి. అంచేత అధికారులు రాసేటప్పుడు, రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు, వ్యాపారాత్మకంగా విషయాల్లో, నూతనమైన వ్యాపార పెట్టుబడి విషయాల్లో జాగ్రత్తలు తీసుకుని మాత్రం ముందుకు వెళ్ళాలి. సంఖ్యల్లో 3 వాడండి. ఆరాధనలు, వెంకటేశ్వర స్వామి వారిని, విష్ణువుని బాగా ఆరాధించండి, మంచి ఫలితాలు ఉంటాయి. స్వస్తి. ఈ కార్యక్రమాన్ని మీరు చూసి ప్రతి ఒక్కరు కూడా ముందర మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేస్తూ ఉండండి. మా యొక్క ఛానల్లో భాగవతం పెట్టాం, ఇప్పటికప్పుడే 90 భాగాలు పైన భాగవతం పెట్టాం.
ప్రతిరోజు కూడా భాగవతం పెడుతున్నాం, చూడండి. ఆ భాగవతాన్ని 10 మందికి అందివ్వండి. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం మీకు మాకు అందరికీ ఉండాలని కోరుకున్నాం. ముఖ్యంగా మా యొక్క ఛానల్లో లైక్ చేసిన వారికి, షేర్ చేస్తున్న వారికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. భగవంతుడి యొక్క ఆశీస్సులు మీకు లభించాలని చెప్పి కోరుకుంటూ, వచ్చే వారం మరిన్ని విశేషాలతో కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.